శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. రామ్ గారు, ఈ మధ్యకాలంలో పెళ్లి అంటేనే కాటికి పంపిస్తారు అన్నది బాగా ఉంది. భయపడిపోతున్నారు. Yeah. ఒంటరితనం, ఈ పెళ్లి కాకపోవడం, ఈ తర్వాత వచ్చేసి ఒకరికొకరికి అర్థం చేసుకోకుండా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఉండలేక విడాకుల సంఖ్య కూడా ఎక్కువైపోతుంది. సో ఇవన్నీ కారణాలు చూసుకొని ముఖ్యంగా పురుషులు ఒక సెక్స్ డాల్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సెక్స్ డాల్ ఏంటి అని నాకు ఫస్ట్ అది విన్నాక చాలా విచిత్రంగా అనిపించింది. దాని ధర కూడా అది మామూలు ప్రైస్ కాదు. అసలు ఇది మన ఇండియాలో ఎక్కడ ఏ ప్లేసెస్ లో వీటి కొనుగోలు బాగా ఉంది, వీటి ధర ఎలా ఉంటుంది, అసలు ఈ సెక్స్ డాల్ వల్ల ఏం ప్రయోజనం ఉంటదండి? అయితే ఈ మధ్యన సెక్స్ డాల్స్ ని కొనుక్కోవడం అనేది ఇన్ఫాక్ట్ ఆ నెంబర్ ఆఫ్ పీపుల్ బయింగ్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయింది. అంటే మోస్ట్ షాకింగ్ ఏంటిది అని అంటే, ఈ సెక్స్ డాల్స్ కొనుక్కునే సిటీస్ అన్ని చూసుకుంటే కనుక మోస్ట్లీ సిటీస్ లోనే అవుతున్నాయి ఇవన్నీ. టాప్ ప్లేస్ లో ఉన్నది బెంగళూరు. మన ఇండియాలోనే బెంగళూరు బెంగళూరు ఇస్ ద టాప్ అది, బికాస్ అదొక ఐటీ హబ్ అండ్ అక్రాస్ ది కంట్రీ నుంచి జనాలందరూ వచ్చి అక్కడ ఉంటారు ఫర్ ఎంప్లాయ్మెంట్ పర్పసెస్ వాటికి. మన హైదరాబాద్ ఏం తక్కువ తీసుకోలేదు, 4th పొజిషన్ లో మనమే ఉన్నాము. సో 4th పొజిషన్ ఫర్ హైదరాబాద్. సో అయితే ఈ సెక్స్ డాల్స్ అసలు ఎందుకు కొనుక్కుంటున్నారు, ఎందుకు ఇది ఇంక్రీజ్ అయింది అనే దానికి దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ అండి. సో ది ప్రైమరీ రీజన్ ఏంటిది అని అంటే, a lot of people వాళ్ళు ఏంటంటే వాళ్ళ మ్యారేజ్ ని వాళ్ళు పుష్ చేసేస్తున్నారు. ఇంతకు ముందు చూసుకుంటే కనుక అమ్మాయిలు 21, 22కి వచ్చేసరికి దే యూస్ టు గెట్ మ్యారీడ్. అబ్బాయిలు కూడా ఏంటంటే ఒక 24, 25 వరకు దే యూస్ టు గెట్ మ్యారీడ్. బట్ కరెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే 30s వచ్చేదాకా అసలు సమస్య లేదంటున్నారు పెళ్లికి, రైట్? కొందరు భయపడుతున్నారు, ఈ డ్రమ్ములు ఇవన్నీ చూసి భయపడుతున్నారు, రైట్? సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు, అంటే కెరియర్ రీజన్స్ వల్లనో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ పెళ్లి పోస్ట్పోన్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే సెక్షువల్ నీడ్స్ సాటిస్ఫై చేసుకోవడానికి దేర్ షుడ్ బి సమ్ ఆల్టర్నేటివ్. కాబట్టి కొత్తగా వచ్చిన ఈ సెక్స్ టాయ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ వీటి మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు చాలా మంది. అయితే ఇది అసలు కరెక్ట్ కాదు, ఏంటిది అని చాలా మంది అనుకుంటా ఉంటారు. అఫ్ కోర్స్ ప్రతి దానికి పాజిటివ్స్ కూడా ఉంటాయి, నెగిటివ్స్ కూడా ఉంటాయి. బట్ లుకింగ్ ఎట్ ది పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్, ఇక్కడ ఏంటంటే మామూలుగా అయితే ఇలాంటి సెక్స్ డాల్స్ కనుక లేకపోతే దేర్ ఈస్ అ పాసిబిలిటీ దాట్ ఈ క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రేప్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎవరైనా సెక్షువల్లీ అరోజ్ అయి ఉన్నారు, ఇప్పుడు అట్లీస్ట్ ఒక టాయ్ ఉంది అని అంటే కనుక దే కెన్ యాక్చువల్లీ యూజ్ ఇట్. బట్ అదే కనుక టాయ్స్ అందుబాటులో లేవనుకోండి, సో ఆబ్వియస్లీ ఏమవుతుంది అని అంటే దెల్ కమ్ అపాన్ సమ్వన్ ఎల్స్, లైక్ అంటే ఇట్లా రేప్ చేయడం కానివ్వండి ఇవన్నీ. సో క్రైమ్ రేట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ దట్ వీ హ్యావ్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటిది అని అంటే, ఇప్పుడు కొందరు ఉంటారండి, లైక్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ కి ఎవరు సెట్ గారు అని వాళ్ళకి తెలుసు, ఆర్ ఇమోషనల్ కనెక్షన్ వద్దు నాకు, సో నాకు ఇమోషనల్ కనెక్షన్ వద్దు, నా మైండ్ సెట్ కి ఎవరు సెట్ గారు అన్నప్పుడు ఒక పర్సన్ ని పెళ్లి చేసుకుంటే వాళ్ళు దిల్ ఫేస్ ప్రాబ్లమ్స్ అని వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంది. సో అనవసరంగా అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకొని అవతల లైఫ్ రూయిన్ చేసే కంటే కూడా అట్లీస్ట్ ఇలా సెక్స్ డాల్స్ ఉన్నాయి అనుకోండి, దే డోంట్ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ ఫర్ సమ్ ఫర్ దిస్ థింగ్ కదా. సో అలా ఏంటంటే ఈ యాటిట్యూడ్ మిస్ మ్యాచ్ ఉన్న వాళ్ళు కూడా, ఆర్ ఎవరికైతే పెళ్లి మీద ఆసక్తి లేదో వాళ్ళందరూ కూడా ఏంటంటే దే కీప్ గోయింగ్ టువర్డ్స్ దిస్ అన్నమాట. సమ్ టైమ్స్ పెళ్ళి అయిపోయిన తర్వాత డివోర్స్ అయిపోయి, లేదంటే పార్ట్నర్ చనిపోయినప్పుడు పార్ట్నర్ ఈజ్ నో మోర్, వాళ్ళకి ఏంటంటే ఇంకొక పర్సన్ దగ్గర కనుక వాళ్ళకి వెళ్తే ఆ క్యారెక్టర్ మీద ఇట్ విల్ నాట్ అలౌ. మన కాన్షియస్ ఏంటంటే మనకి ఇంకో పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి అంటే అంత ఈజీగా మనం డైజెస్ట్ చేసుకోలేము ఆ ఫ్యాక్ట్. సో అలాంటి రీజన్స్ ఉన్నప్పుడు కూడా ఏంటంటే దే టెన్ టు హ్యావ్ మన సెక్స్ డాల్స్ ఇవి ఉన్నాయి కదా, సో వాటి వైపు వాళ్ళు మొగ్గు చూపుతూ ఉంటారు. సో ఈ రీజన్స్ ఉన్నాయండి. బట్ ఒక నెగటివ్ చూసుకుంటే కనుక, లైక్ ఇప్పుడు దాకా చెప్పింది ది నెగటివ్ చూసుకుంటే ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇమోషన్స్. యాక్చువల్ గా ది హోల్ ప్రాసెస్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ అ ఫిజికల్ యాక్ట్, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇన్వాల్వ్డ్. సో ఆ ఎమోషన్ అంటే వెన్ దెర్ ఇస్ అ పర్సన్, మనకి ఏంటంటే ఆ ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. సో ఆ ఎమోషనల్ కనెక్ట్ చేసినప్పుడు దట్ ఈస్ టోటల్ డిఫరెంట్ ఆల్ టుగెదర్, డిఫరెంట్ ఫేస్. సో ఒక డాల్ తోటి అన్నప్పుడు ఏంటంటే ఆ ఎమోషన్స్ అన్ని మిస్ అయిపోతాయి మనకి. ఎమోషన్స్ మిస్ అవ్వడం వల్ల ఏంటంటే
సమ్వన్ వాళ్ళకి ఏంటంటే ఒక మనిషి గో త్రూ అయ్యే ఎమోషన్స్ ని అర్థం చేసుకోలేకపోవచ్చు. సమ్మన్ హూ ఇస్ మోర్ అవును. ఇంటూ సెక్స్ డాల్స్ అండ్ ఆల్ వాటితోటి ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే అసలు ఎమోషన్స్ గురించి ఇవన్నీ అర్థం కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషి యొక్క కన్సెంట్, ఒక సెక్షువల్ యాక్టివిటీకి ముందు కన్సెంట్ అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ ఏంటంటే మనకి నార్మల్గా అయితే తెలుస్తుంది. బట్ ఎవరైతే సెక్స్ డాల్స్ తోటి ఉన్నప్పుడు ఏంటంటే కన్సెంట్ అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి. Right. సో ఇలాంటి కన్సెంట్ అంటే ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ కన్సెంట్, ఇవన్నీ తెలియకపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎంత ఉంటదండి దీని ప్రైస్? అట్లీస్ట్ యావరేజ్ గా ఒక 4 lakhs వరకు ఉంటుంది. దట్స్ అన్ యావరేజ్ దిస్ థింగ్. 4 lakhs పెట్టుకొని ఒక సెక్స్ డాల్ కొని, మీరు అన్నట్లు ఇందులో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అంటే ఎమోషనల్ గా ఇప్పుడు ఓదార్చడం కానీ దగ్గరికి తీసుకోవడం కానీ దానికి ఏం తెలియదు కదా. మామూలుగా ఒక మనిషి ఎప్పుడన్నా కోపం వచ్చి భార్యాభర్తలు కానీ లవర్స్ కానీ మాట్లాడకపోతే ఏంది నువ్వు ఓ బొమ్మలాగా కూర్చున్నావు, నీలో ఏ ఎమోషన్స్ లేవా అని మనిషినే ఒక్కొక్కసారి అన్నప్పుడు ఆ బొమ్మతో ఎంతకాలం ఉంటారు అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. దట్స్ వాట్. అంటే ఇప్పుడు ఆ ఎమోషన్స్ మిస్ అవుతాయి. సో ఆ ఎమోషన్స్ మిస్ అవడం అనేది ఒక నెగటివ్. ఎమోషన్స్ ఉండవు కాబట్టి దాన్ని కొందరు పాజిటివ్ గా కూడా తీసుకుంటారు. మేబీ ఏంటంటే మాటలు పడాల్సిన అవసరం ఉండదు, గొడవలు పడాల్సిన అవసరం ఉండదు, చంపడాల పని ఉండదు, డ్రమ్ముల పని ఉండదు. సో అలా ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో నిజంగా అంటే ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి, ఆఖరికి లక్షలు పెట్టి ఒక బొమ్మను కొనుక్కొని బొమ్మతో సుఖపడే రోజులు వచ్చాయా అనిపిస్తుంది. యా, థ్యాంక్ యూ. వెల్కమ్.